పురాతన కాలంలో వేములవాడ ప్రాంతానికి చెందిన రాజనరేంద్ర అనే గొప్పరాజు సమీపంలోని దట్టమైన అడవులలో వేటకు బయలుదేరాడు. అతని బాణం విషాదకరంగా ఒక ప్రశాంతమైన చెరువు వద్ద దాహం తీర్చుకుంటున్న ఒక బ్రాహ్మణ యువకుడికి తాకింది. భయంతో రాజు తాను బ్రాహ్మణ హత్య ఘోరమైన పాపం చేశానని గ్రహించాడు. కుష్ఠువ్యాధి వంటి భయంకరమైన వ్యాధి అతని శరీరాన్ని త్వరగా నాశనం చేసింది. బాధాకరమైన పుండ్లు అతనిని కప్పివేసి నిరాశకు గురిచేసింది. నివారణ కోసం నిరాశతో రాజనరేంద్ర పవిత్ర నదులు మరియు దేవాలయాలలో తిరుగుతూ పవిత్ర జలాలలో స్నానం చేశాడు. కాని ఉపశమనం రాలేదు. ఒకప్పుడు శక్తిమంతుడైన వారి పాలకుడు రోజురోజుకు బలహీనపడుతుండగా అతని రాజ్యం దుమ్హకించింది. విధి మార్గనిర్దేశం చేస్తూ వేములవాడలోని పవిత్ర ధర్మగుండం చెరువు వద్దకు చేరుకున్నాడు. ప్రార్థనలో మోకరిల్లి అతను దాని స్వచ్ఛమైన నీటిని తాగాడు. మొదటిసారిగా ఆశ యొక్క మెరుపును అనుభవించాడు. ఆ రాత్రి ఒక స్పష్టమైన కలలో శివుడు ప్రకాశవంతంగా మరియు కరుణతో కనిపించాడు. కొలనులోకి దూకి పవిత్రమైన శివలింగాన్ని దాని లోతునుండి వెలికి తీయమని రాజుకు చెప్పాడు. ఉద్దేశ్యంతో మేల్కొన్న రాజనరేంద్ర ట్యాంక్ యొక్క చల్లని నీటిలో మునిగిపోయాడు. అతని చేతులు ఆధ్యాత్మిక నీలమెరుపు లింగాన్ని పట్టుకుని తిరుగుతున్న లైట్ల మధ్య దానిని విజయంతో పైకి లాగాయి. అతను భక్తితో దైవిక లింగాన్ని శుభ్రపరిచాడు. కాని అతను నిద్రిస్తున్నప్పుడు కన్నులకు కనిపించని యుషులు దానిని కొండపైకి తీసుకువెళ్లారు. అద్భుతంగా కనిపించే ఆలయంలో ప్రతిష్ఠించారు. శివుడు కలలో రాజును మరోసారి సందర్శించాడు. ఆలయం ద్వారా శాశ్వతమైన కీర్తిని హామీ ఇచ్చాడు మరియు అతని శరీరాన్ని పూర్తిగా నయం చేశాడు. అతని శక్తిని మరియు స్వచ్ఛతను పునరుద్ధరించాడు. ఆ విధంగా దక్షిణ కాశీ అని పిలువబడే రాజరాజేశ్వర ఆలయం జన్మించింది. ఇక్కడ లింగం యొక్క దైవిక మూలాలు భక్తులను ఎప్పటికీ